టీజీఎంసెట్కి సంబంధించి ఫైనల్ అంకం మొదలైంది. ఇంటర్నల్ స్లైడింగ్ పూర్తి అయ్యి 11,836 సీట్లు మిగిలాయి. ఇప్పుడు 28వ రోజు స్పాట్ అడ్మిషన్ కోసం నిర్ణయించడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా మనకు లిస్ట్ ఆఫ్ ఏదైతే ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ప్రకటించడం జరిగింది, ఆ ప్రకటించిన లిస్టును చూసినట్టయితే అది కూడా రోస్టర్ పాయింట్ ఆధారంగా 100 పాయింట్ రోస్టర్ పాయింట్ ఆధారంగా మాత్రమే ఫిల్ చేస్తారు. ఎక్కడైతే ఏ సీట్ అయితే ఫిల్ కాలేదో వారికే కేటాయిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇదిగో నేను చూపించినటువంటి 100 పాయింట్ల రోస్టర్ పాయింట్ ఆధారంగానే ఫిల్ చేయడానికి, అంటే ఇది నాది కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుండి అడాప్ట్ చేసుకున్నటువంటిది, దీని ఆధారంగా ఇప్పుడు జరుగుతుంది. ఒకసారి మనం పరిశీలిస్తే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వెరిఫికేషన్ అనంతరము అన్ని వేకెన్సీలని ఆయా కాలేజీలలో అంశాల వారీగా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏయూ, ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఎస్యూ, శ్రీ వెంకటేశ్వర, జనరల్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఇలా దేనికి దానికి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీ, పీసీఏ, బీసీబీ, ఈ పద్ధతిలోనే రోస్టర్లో ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయడం జరిగింది. ఏ కాలేజీలో ఏ కోర్సులో ఏ రోస్టర్లో సీట్లు ఖాళీగా ఉన్నాయో వాళ్ళకు మాత్రమే స్పాట్లో అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకు ఆ కాలేజీలో అవకాశం ఉండదు. మీరు చూసినట్టయితే కాలేజీలో కోర్సు వైద్యుగా ఏ ఖాళీలు ఉన్నాయి, అవి ఎవరికి కేటాయించబడింది అనేది కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనము పర్ఫెక్ట్గా చెప్పుకున్నట్టయితే 75,107 సీట్స్ కన్వీనర్ కోటాలో జనరల్గా ఉంటే 11,836 సీట్లు ఈడబ్ల్యూఎస్లో ఉండేవి. వీటిని అన్నీ కలుపుకుంటే మనకు మొత్తం సీట్లు 86,943 సీట్స్ కన్వీనర్ కోటా కింద. అయితే ఇందులో ప్రస్తుతం ఫిల్ అయినవి మాత్రము మనకు 75,107 మాత్రమే ఇప్పుడు ఫిల్ అవ్వడం జరిగింది. ఇవి 86.39% అని చెప్పవచ్చు. అయితే మీరు చూస్తున్నట్టయితే ఏ కాలేజీలో ఏ కోర్సుల్లో ఎవరికి కేటాయించబడిన సీట్లు ఉన్నాయో ఆ స్పాట్ అడ్మిషన్ కోసము మీరు దీంట్లో చూడవచ్చు. పర్ఫెక్ట్గా మీరు చూసినట్టయితే మనకు ఇంతకుముందు కంటే క్లారిటీగా, ఇంతకుముందు మనకు తెలియకపోయేది ఆ కాలేజీలు ఏ సీటు ఎవరికి ఇచ్చుకున్నా కూడా అది వాళ్ళకు మాత్రమే చెందేది. ఇప్పుడు అలా కాదు, మిగిలిపోయిన సీట్లను ఎవరికి ఏ కేటగిరీలో మిగిలిపోయాయో ఆయా కేటగిరీలకు సంబంధించి ప్రైవేటు కాలేజీల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ సీట్లన్నింటినీ ఎవరైతే రెండిపోయాయో వాటిని అన్నిటి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ మెకానికల్ కావచ్చు, లేకపోతే సిఎస్సి కావచ్చు, ఓపెన్ కావచ్చు, జనరల్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఆయా వాటిని అనుసరించి వాటికి కేటాయించబడిన సీట్లు ఇక్కడ రోస్టర్ పాయింట్ ఆధారంగా ఇవ్వబడింది. జనరల్గా మీరు ఇక్కడ ఒకసారి చూడవచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగూడెం సంబంధించి చూసినట్టయితే ఇక్కడ సివిల్లో ఉన్నవి, మెకానికల్లో ఉన్నవి, సిఎస్డిలో ఉన్నవి, సిఎస్డిలో 16 సీట్లు, ఇలా మీరు సిఎస్సి చూసినట్టయితే 13 సీట్లు, ఇలా మనం ఎక్కడ కావాలన్న సీట్లను మనం తీసుకోవడానికి ఆయా రోస్టర్లో ఉన్న వాళ్ళు మాత్రమే అలాట్ చేయబడతవి. అటు తర్వాత వాటిని గవర్నమెంట్ ఆధారం అంటే ఆదేశాలను అనుసరించి ఆయా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు వాటిని ఫిల్ చేసుకుంటాయి. ప్రస్తుతం మాత్రము రోస్టర్ను అనుసరించి మాత్రమే ఇవ్వబడినటువంటి వాటిని మీరు చూసినట్టయితే ఆల్ ద కాలేజెస్ సంబంధించి ఉన్నటువంటి 175 కాలేజీలకు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 175 కాలేజీల్లో ఉన్నటువంటి వాటిలో మీరు గవర్నమెంట్ కాలేజీలను పక్కకు పెడితే, ఫుల్ ప్లెడ్జ్డ్గా రెండిన కాలేజీలను 100% రెండిన కాలేజీని పక్కకు పెడితే మిగతా వాటి అన్నింటినీ ఇక్కడ మనకు కోటా వారీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 86 సీట్లు మిగిలిపోయాయి సిఎస్సిలో, ఈ 47 సీట్లు మిగిలిపోయాయి ఏఎంఎల్లో, అరోరా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్. ఇలా ఉన్నవి కాలేజీలు. మీరు వీటిని మంచి కాలేజీలను ఎంచుకోండి, మీకు మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంటే మీకు ఆయా రోస్టర్లలో సీట్లు ఉన్నవా లేవా చూసి మీరు అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోస్టర్లో ఉన్నటువంటి ఆ సీటును వారికి మాత్రమే కేటాయించాలని గవర్నమెంటు నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కనుక మీకు కావలసిన కాలేజీలో ఒక్కరికంటే ఎక్కువ మంది అక్కడ అప్లై చేసినట్టయితే స్పాట్కి, ఆ అప్లై చేసిన కాలేజీలో ఎవరికైతే
తక్కువ ర్యాంక్ అంటే 1000 నుండి 10,000 లేదా 50,000 లక్షలు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ముందు కేటాయిస్తారు. ఆ కేటగిరీలో ఇమీడియట్లీ డబ్బులు కూడా క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ సర్టిఫికెట్లన్నీ కూడా అక్కడ వెరిఫికేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు వెరిఫికేషన్ చేసుకొని ఉన్నారు కనుక మీరు ఆ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి వాటి ఆధారంగానే. కొద్దిమంది నన్ను ప్రశ్న అడిగారు, ఎవరైనా ఇప్పుడు ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా స్పాట్లో పాల్గొనొచ్చా అని. నో, ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు స్పాట్లో పాల్గొనడానికి అవకాశం లేదు. అటు తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో ఏమైనా కొనుక్కోవచ్చేమో కానీ స్పాట్లో పాల్గొనడానికి ఎంసెట్లో క్వాలిఫైయర్స్ కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆయా కాలేజీలలో వాళ్లకు ఎక్కడైతే వాళ్ళకు అనుగుణమైన రోస్టర్ పాయింట్ ఉందో అక్కడ అప్లై చేసుకుంటే బాగుంటుంది. లేదు 1-2 దిక్కులలో కూడా దగ్గర కాలేజీలో చేసుకొని ఇమ్మీడియట్లీ వచ్చినట్టయితే, అంటే స్టూడెంట్ అక్కడ ఉండాల్సి వస్తుంది కనుక పేరెంట్ ఉంటాడు, వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ కాలేజీలో అప్లై చేసుకొని అక్కడ సీటు వచ్చిందంటే వెంటనే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందు దీన్ని ప్రింటౌట్ తీసుకోండి. మీరు సైట్కు వెళ్ళి లేదా నేను లింక్ పెడతాను, ఆ లింక్ నుండి ప్రింటౌట్ తీసుకోండి. ప్రింట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజీకి అవసరం పడుతుందో ఇక్కడ మనకు 188 పేజీలు ఉన్నాయి. ఏ కాలేజీలలో మీరు చేయదలుచుకున్నారో ఆయా పేజీలను మీరు ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి ఆయా కోర్సులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పేజెస్ను ప్రింట్ తీసుకొని, ఎందుకంటే పీడిఎఫ్ ఫ్యాక్టర్లో ఉంటుంది మనకు. లేదు వెబ్సైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఎవరైతే ఉంటారో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీకు ఏ పేజీలు కావాలో ఆయా పేజీలను మీరు ప్రింట్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. అందుకని ఎవ్వరూ కూడా తొందరపడి నాకు ఈడొస్తుంది ఆడొస్తుంది అనుకోకండి. ఆయా కాలేజీలలో ఉన్న వేకెన్సీలు ఆయా రిజర్వేషన్లు అనుసరించి మాత్రమే ఇవ్వబడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద అపోవాలకు శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ అని అక్కడ సివిల్లో ఉన్నవి, అంటే ఇది నేను చూస్తున్న క్రమంలో మీకు చెప్తున్నా. సిఎస్డిలో 15 ఉన్నవి. ఇలా ఓపెన్గా మనం చూసుకుంటూ వెళ్తే నేను ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాలి. సిఎస్ఎంలో కూడా ఇక్కడ 14 సీట్లు ఉన్నాయి. మీరు మీకు కావలసినటువంటి కాలేజీని వెతుక్కొని అందులో ఉన్నటువంటి ఖాళీలు అంటే కోర్సులు ఖాళీలు మీ రోస్టర్ని అనుసరించి మీరు కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా సీటు లభించే అవకాశం ఉందని నేను మాత్రం తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా నా ఛానల్ను ఆదరించి నా ఛానల్ను ఫాలో అవుతున్న మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఈ స్పాట్లో అంటే ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరికైతే మంచి సీటు దొరకలేదో వాళ్ళు ఈ స్పాట్లోనైనా మంచి సీట్ పొందాలని, మంచి ఉజ్వలమైన భవిష్యత్తు మీ పిల్లలకు లేదా మీరు ఎవరైతే స్టూడెంట్ అవుతారో మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ని ఇతరులకు కూడా తెలియపరచండి. నా ఛానల్ గురించి ఇతరులకి రికమెండ్ చేయండి, వాళ్ళను సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొద్దిమంది అడ్మిషన్ తీసుకోగానే లెఫ్ట్ అవుతున్నారు. అలా చేయకండి. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి కాలేజెస్లో మీరు చేరారు లేదా తదనుగుణమైన కాలేజీలో చేరారు. ఈ క్రమంలో మీకు ఎక్కడైతే జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అయితే గవర్నమెంట్ వ్యవస్థలలో జాబులు ఉన్నాయో, బీటెక్తో కానీ బీఈతో కానీ డిప్లొమాతో కానీ ఐటీఐతో కానీ దాంట్లోనైనా జాబులు ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా నేను మీకు వీడియో రూపంలో చేస్తున్నాను. నాకు సంబంధించినటువంటి ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఏదో చేస్తున్నాము అని మాత్రం అనుకోకండి. చూసి స్క్రోల్ చేసి వెళ్ళిపోదాము అనుకుంటే కాదండి. ఈ వీడియోను మొత్తం చూసి నేను ఇస్తున్నటువంటి సమాచారాన్ని మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, మొత్తము సీట్లు 11,836 ఉంటే గవర్నమెంట్ మాత్రము 8,076 సీట్లకు మాత్రమే ఇప్పుడు స్పాట్కి అవకాశం ఇచ్చింది. మరి మిగిలిన సీట్లను ఎందుకు ఇవ్వలేదు, 2,400 సీట్లు ఎందుకు ఇవ్వబడలేదనేటువంటిది మాత్రము ఇంకా సందిగ్ధంలోనే ఉంది. దానికి సమాధానం ఎవరు చెప్తారు అనేటువంటిది వేచి చూడాలి. అది గవర్నమెంట్ కాలేజీలవా లేకపోతే ఇంకే కారణం చేతనైనా వాటిని ఆపారా చూడాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏ కాలేజీ అయితే మీకు అవకాశం ఉందో ఫస్ట్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ కాలేజీలలోకి వెళ్ళి అప్లై చేసుకోండి. లేనట్టయితే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ముందు ఈ 188 పేజెస్ పీడిఎఫ్ను మీరు కాస్త వెంటనే సరిచూసుకోవాలి.
చూసుకున్నప్పుడు మాత్రమే మీకు కాలేజీల వివరాలు, కాలేజీలో ఉండే సీట్లు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మీరు అన్యదా భావించకుండా మీకు కావలసిన సీట్లను పొందాలనుకుంటే ఇదిగో నేను స్క్రోల్ చేస్తున్నాను స్లోగా, వాటిని కాలేజీల వారీగా మీరు చూసుకోవచ్చు. కాలేజీల వారీగా, కోర్సుల వారీగా చూసుకోవచ్చును. అన్ని సీట్లను మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మాత్రమే మీకు అవకాశం ఉన్నదాన్ని మేరకు నేను మ్యాక్సిమం తెలియజేస్తాను. చూడండి మీకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుందో. కాలేజీలలో ఉండేటువంటి సీట్లలో 8,706 సీట్లో మాత్రమే స్పాట్కి అవకాశం ఇచ్చిందని చెప్తున్నాను. అది ఎందుకు అనేది ఇంతవరకు అధికారులు చెప్పడం లేదు. మీరు ఒక్కొక్క కాలేజీలో కొన్ని సీట్లు అసలు మిగలకుండా ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి. కొన్ని కాలేజీలలో 1-2 సీట్లతోనే ఉన్నాయి, కొన్ని కాలేజీల్లో అధికంగా సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే టాప్ 50 కాలేజీలోనూ మీకు నచ్చిన కాలేజీలో కాకపోతే సిఎస్ చేయాలి, సిఎస్డి చేయాలంటే ఏదో ఒక కాలేజీలో చేయండి. బయట ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేరి మీరు ఆ ప్రోగ్రాముకు సంబంధించినటువంటివి నేర్చుకోండి. కాలేజీ కాదు నాకు ముఖ్యం, కోర్సే కావాలనుకుంటే చాలా కాలేజీలలో ఇంకా సీట్లు మిగిలి ఉన్నవి. తప్పకుండా మీరు చేరి మీ భవిష్యత్తును అది చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏఎంఎల్ కానీ, డాటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అందరూ అంటున్నట్టుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అందరూ అంటున్నట్టుగా మనకు ఉద్యోగాలు రావని చెప్పడం అబద్ధం. ఎందుకంటే 2000 అనేటువంటి ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు 2000 ఇయర్కి సంబంధించి చాలా గందరగోళం అవుతుందని చెప్పారు. ఏమీ జరగలేదు, దాన్ని సవరించారు. ఇప్పుడు కూడా ఏదైనా మానవ వనరులు లేకుండా ఏ డాటా సైన్స్ అయినా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఏ మెషిన్ లెర్నింగ్ అయినా, ఏ సైబర్ సెక్యూరిటీ ఏదైనా కూడా మానవ వనరుల చేతిలోనే ఉంటుంది. వాటికి కావలసినటువంటి ఫీడ్స్ అన్నీ కూడా రాయాల్సింది ఈ సాఫ్ట్వేర్సే కనుక వాళ్ళ దానికి సంబంధించి ఎలాంటి హార్డిల్స్ సృష్టించాలో వీళ్ళు తప్పకుండా సృష్టించి దానిని మానవ వనరులు ఖచ్చితంగా ఉపయోగపడేట్టుగానే చేస్తారు తప్ప మానవ వనరులు లేకుండా, అంటే ఇంజనీర్లు లేకుండా మొత్తం మెషిన్సే పనిచేసే రోజు అనేటువంటిది రాదు అని మనం గుర్తించాలి. అందుకని కంప్యూటర్ రంగంలో ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉంటాయి. అమెరికా లాంటి ప్రదేశాల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించి, తర్వాత ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 4 రకాలు బయోమెడికల్ ఇంజనీరింగ్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాల మీద అక్కడి కాలేజీలు పిలిచి మరీ, ప్రఖ్యాత కాలేజీలు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళకు ఉత్తమమైన స్కాలర్షిప్ ఇచ్చి అక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది. మనం చూసినట్టయితే భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్ళే వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి దాదాపు 20% మంది ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి వెళ్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను. నా ఛానల్లో వివిధ వీడియోలు మీకోసం నేను చేస్తాను. ఆ వీడియోలన్నీ మీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రైవేటు రంగము మరియు గవర్నమెంట్ రంగానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి కనుక తప్పకుండా నా ఛానల్ని మరింత ఆదరిస్తారని, మరిన్ని వీడియోలను చూసి నేను కొత్త వీడియోలు చేయడానికి కావాల్సిన మానసిక బలాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాలేజీ వారీగా మీరు చూస్తున్నటువంటివి ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు చివరిగా మీరు చూసినట్టయితే మొత్తం ప్రకటించినటువంటివి 8,706 సీట్లను మాత్రమే ప్రకటించారు. అందుకని మీరేమీ నిరుత్సాహపడితే ఏమీ లేదు. ఈ స్పాట్ అడ్మిషన్కు సంబంధించి ఈ స్పాట్లో మీకు మంచి కాలేజీలో మంచి సీటు రావాలని కోరుకుంటున్నాను. ఇది రోస్టర్ పాయింట్స్ ప్రకారమే కేటాయిస్తారు కనుక మీరెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100 పాయింట్ రోస్టర్తోనే ఎక్కడ కూడా అది కాదు. ఈ రోస్టర్ను అధిగమించి ఏ ప్రైవేటు కాలేజీ కూడా సీట్ నింపడానికి లేదు. మీరు అడిగి మీకు రైట్ ఉంది. అందుకని తప్పకుండా డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరు నా వీడియోలను చూస్తారని, ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారని, లైక్ చేయాలని కోరుకుంటూ మీ కురమాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. మీకోసం నేను మరింతగా
సమాచారాన్ని అందించడానికి ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.